భర్తలు మొదలగు వారి చేత కాపాడబడేది కానీ కాపాడబడనిది కానీ ద్విజాతి స్త్రీని శూద్రుడు గాని పొందిన అరక్షిత స్త్రీని రమించిన అట్టివానికి పురుషాంగం కోసి వాని ధనమంతా ప్రభుత్వపరం చేయాలి. రక్షితను బలాత్కారం చేస్తే వాడిని వధించి ఆ పిల్లకు అతడి సమస్త ఆస్తిని అప్పగించాలి. చూడండి, ఈ యొక్క శ్లోకం ప్రకారం కానీ చూసినట్లయితే ఒక స్త్రీకి అన్యాయంగా జరిగినట్టయితే ఆమెతో ద్విజాతి స్త్రీని ఒకవేళ శూద్రుడు కానీ ఆమెతో కానీ రమించినట్లయితే, లేదంటే ఆ స్త్రీతో ఎవరైనా కానీ అటువంటి పని కానీ చేసినట్లయితే అతని యొక్క పురుషాంగాన్ని కోసివేయాలంట. చూడండి, అదే రీతిగానే ఈ మునులు దారుకావనంలో శివుని యొక్క పురుషాంగం ఊడిపడాలని శాపం పెట్టిండ్రు. అదేలాగనే పురుషాంగం శివునిది ఊడి నేలపైన పడింది.